చూడండి, ఈ స్త్రీ చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆ బిడ్డను ముట్టుచున్నాడు. ఎస్ ఆల్రెడీ అద్భుతం స్టార్ట్ అయింది. ఎస్ ఆల్రెడీ అద్భుతం స్టార్ట్ అయింది. ఇంకొన్ని క్షణాల్లో ఈ అద్భుతం కంప్లీట్ కాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఈ బిడ్డ విషయంలో ఎస్ కొన్ని కార్యాలు ఎస్ చేస్తా సెలవిస్తున్నాడు. నెత్తి రాసుకోండి, రాసుకోండి, రాసుకోండి. ఎక్కడైతే బ్లడ్ క్లాటింగ్ ఉందో అక్కడ రాసుకోండి. మొత్తం సెట్ అయిపోయింది. యేసుక్రీస్తు నామంలో మొత్తం సెట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ కరిగిపోతుంది. నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. యేసుక్రీస్తు నామంలో దురాత్మను బంధిస్తున్నాను. ఇక ఎన్నడూ బిడ్డను టచ్ చేయొద్దు. యేసుక్రీస్తు నామంలో తల ఇలా నొక్కుకొని చూసుకోండి. ఇలా ఇట్లా చూసుకోండి అమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొట్టుకోవడం తగ్గింది. అంటే ఇదివరకు ఏదైనా కొట్టుకునేది, అవునమ్మా? కన్ను కొట్టుకుంటూ మూతంపై అయిపోతుంది. ఇప్పుడు అక్కడ కొట్టుకునేది తగ్గిపోయిందా? ఇక్కడ తగ్గింది సార్. తగ్గింది లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి గట్టిగా గట్టిగా చూడండి. ఈ స్త్రీ చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆ బిడ్డను ముట్టుచున్నాడు. ఎస్ ఆల్రెడీ అద్భుతం స్టార్ట్ అయింది. ఎస్ ఆల్రెడీ అద్భుతం స్టార్ట్ అయింది. ఇంకొన్ని క్షణాల్లో ఈ అద్భుతం కంప్లీట్ కాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఈ బిడ్డ విషయంలో ఎస్ కొన్ని కార్యాలు ఎస్ చేస్తా సెలవిస్తున్నాడు. ఈ స్త్రీ ఎస్ ఒంటరిగా ఉండి ఏడుస్తూ 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 ఎన్నాలి కష్టాలు, ఎన్నాలి బాధలు, ఎన్నాలి అవమానాలు, ఎన్నాలు ఎస్ ఈ పోరాటాలు అని చెప్పేసి ఈ స్త్రీ ఒంటరిగా కూర్చొని ఏడవడం పరిశుద్ధాత్మ నాకు ఆత్మరూపంలో చూపిస్తున్నాడు. ఎన్నాలి కష్టాలు, ఎన్నాలి బాధలు. చూడండి ఆ స్త్రీని చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ నీ హృదయాన్ని ముట్టినప్పుడు నీ హృదయం చెలించిపోతుంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీ హృదయం పోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మను ముట్టంగానే హృదయం చెలిస్తుంది. చూడండి ఆ స్త్రీ ఎంతగా వేదనతో ఈ స్థలానికి వచ్చిందో చూడండి. ఈ వేదనలన్నీ కూడా ఈ రాత్రి ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి. ఏ ఆత్మలో చెక్ చేస్తాం. నాకు సరంగా నాకు మీ ఇంటి వద్దకు రాగానే ఒక కప్ప లాంటి దురాత్మ ఎస్ 1 2 3 ఎస్ 3 కప్పల వలె ఇలాంటి దురాత్మలు ఎస్ మీ ఇంటి ముందు నిలబడి బెకబెక అని సౌండ్ చేస్తూ మీ ఇంటి చుట్టూ తిరగడం నేను చూస్తున్నాను. ఇది నాకు చూపించిన తర్వాత పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. ఎస్ ఇంట్లో వెళ్ళంగానే ఎస్ చాలా ఎస్ ఫైనాన్షియల్గా చాలా ఎస్ కష్ట పరిస్థితి, చాలా టైట్ సిచ్యువేషన్, చాలా ఇబ్బంది. ఎవరికి ఉందమ్మా? మీకే ఫైనాన్షియల్గా చాలా టైట్ సిచ్యువేషన్ ఉండడం చూస్తున్నాను. ఏ స్థాయిలో టైట్ సిచ్యువేషన్ అంటే అసలు ఇంట్లో ఒకసారి ఏమైనా అవసరం కూడా తీరకపోవడం, ఎస్ ఏదైనా కొనుక్కుందామన్నా కానీ ఎస్ డబ్బులు లేకపోవడం, ఏదైనా ఎస్ తిందామన్నా కానీ ఎస్ డబ్బులు లేకపోవడం, ఎస్ ఏంటి పరిస్థితి అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. అవునమ్మా? బాధపడుతున్నారు. చూడండి ఎస్ ఎవరో ఎస్ ఫోన్లు కూడా చేస్తున్నారు. ఫోన్లు చేసి ఎస్ మీరు ఎప్పుడు కడతారు, ఏం చేస్తారు, ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కొంచెం ఫోన్లో కొంచెం రఫ్గా గట్టిగా ఎస్ మాట్లాడి ఎస్ కొంచెం బాగా ఎస్ బెదిరించే విధంగా తిట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరమ్మా మాట్లాడేది? ఎవరమ్మా? అప్పు తీసుకున్న వాళ్ళని సార్ ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడారు. ఎస్ ఎవరైతే మీకు అప్పులు ఇచ్చారో వాళ్ళు. అవునమ్మా? మీరు ఎవరైతే నుంచి అయితే మీరు అప్పులు తీసుకున్నారు, ఎస్ మీరు అప్పులు కట్టలేకపోతున్నారు, ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, వాళ్ళు ఫోన్ చేసి ఎస్ వాళ్ళు కొంచెం బాగా రఫ్గా మాట్లాడుతున్నారు. ఎస్ ఈ మధ్య ఏదో ఇంటి వద్ద కూడా వచ్చి వాళ్ళు గట్టిగా ఏదో గొడవ కూడా చేశారు. అవునమ్మా? ఎస్ ఇంటి వద్దకు వచ్చి కూడా వాళ్ళు గొడవ చేశారు. ఎస్ కొన్ని బూతు మాటలు మాట్లాడి అది ఇది అని చెప్పేసి కొంచెం ఎస్ అన్నప్పుడు అవి ఎస్ కళ్ళారా విన్నప్పుడు చూసినప్పుడు ఎస్ ఎవరికమ్మా బాగా బాధ అనిపించింది. ఎందుకు ఈ జీవితం పోతే బాగుండు, చస్తే బాగుండు, ఎస్ ప్రాణం పోతే బాగుండని ఎవరమ్మా అట్లా అనుకుంది? ఎవరమ్మా? మీరే ఏమనుకున్నారమ్మా? ఎందుకు ఈ పరిస్థితి, నాకు బ్రతకడం వేస్ట్ అని అనుకున్నాను. ఎందుకు ఈ పరిస్థితి ఎస్ బ్రతకడం వేస్ట్ అనుకొని దేవుని యొక్క సన్నిధిలో మీరు కన్నీరు కారుస్తూ ఎస్ మొరపెట్టారు. అయితే మీ మొరను ఎస్ విన్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ సెలవిస్తున్నాడు. మీరు కాచే కన్నీరు విన్నానని ఎస్ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ఎస్ ఆత్మలో చెక్ చేస్తాను. గతంలో ఏ వద్దకు వెళ్ళి ఎస్ ప్రైవేట్ వ్యక్తుల వద్దకు వెళ్ళి ఎస్ వాళ్ళ దగ్గర ఏదో వడ్డీకి ఎస్ అమౌంట్ తీసుకున్నారు.
ఎస్ తీసుకున్నాను, ఆ డబ్బులు ఎస్ ఖర్చు అయిపోయినాయి. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసాను, నాకు గతంలో ఎవరమ్మా ఈ ఆసుపత్రి ఎస్ వెళ్ళి ఏదో కొన్ని చెకప్ చేయించుకోవడం చూస్తున్నాను. ఎవరమ్మా? నేనే సార్. మీరే ఎస్ ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. ఎస్ వాళ్ళు ఏదో డాక్టర్స్ ఏదో కొన్ని టెస్టింగ్ చేయాలంటే మీరు ఎస్ టెస్టింగ్ కూడా చేయించుకున్నారు. అవునమ్మా? చేయించుకున్నారు. తర్వాత డాక్టర్స్ ఏదో మెడిసిన్స్ వాడండి, టాబ్లెట్స్ వాడండి, ఎస్ తగ్గితే పర్వాలేదు మనం చూద్దామని చెప్పేసి కొన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. అవునమ్మా? టాబ్లెట్స్ ఇచ్చారు. ఒకవేళ ఈ టాబ్లెట్స్తో నయం కాకపోయినట్లయితే తర్వాత ఏదైనా సర్జరీ కానీ ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా చేయాల్సి వస్తుందని చెప్పారు. అవునమ్మా? చూడండి ఆ స్త్రీ యొక్క వేదన చూడండి. ఎవరు ఇక్కడ మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఎవరైతే కష్టాలు గుండా వెళ్తున్నారో, ఎవరైతే బాధలు గుండా వెళ్తున్నారో వారి బాధల్ని చూసే దేవుడు ఈయన. వారిని సందర్శించి వారి కష్టాలు తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆయన స్వరాన్ని వినేవారిని ఆయన లేపుచున్నాడు. ఎస్ ఆత్మలో చూసినప్పుడు నాకు ఎస్ మీ ఒంట్లో 1 2 3 4 4 దురాత్మలు మీ ఒంట్లో తిష్టమని నేను చూస్తున్నాను. ఈ 4 దురాత్మలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. ఈ 4 దురాత్మల వల్ల శరీరం అప్పుడప్పుడు కడుపులో మొత్తం కూడా ఏదో ఇట్లా పిండేసినట్టు తిప్పేసినట్టు నొప్పి లాగాను. నెక్స్ట్ తర్వాత సంథింగ్ ఏదో సరిగా నిద్ర పట్టకపోవడము, భయం ఆందోళన చింత. ఎవరికి అనిపిస్తుందమ్మా? నాకేనండి. మీకు ఏమనిపిస్తుందమ్మా? అప్పుడు రాత్రుల్లో నిద్ర పట్టదు సార్ సరిగ్గా. నిద్ర పట్టదు. తర్వాత నాకు ఆరోగ్యం కూడా ఈ మధ్యన బాగోలేదండి. హాస్పిటల్కి వెళ్ళాను. అది మెడిసిన్ ద్వారా తగ్గుతుంది, లేకపోతే వేరేది ఏదైనా చేయించాలని చెప్పారు సార్. చెప్పారు. ఎస్ ఎందుకంటే ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు ఎస్ ఒక్కొక్కసారి ఎస్ ఆత్మలు చూసినప్పుడు ఎస్ ఏదో ఒక భాగం వైపు ఒక లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఏదో సడన్గా లాగినట్టు, ఎస్ మొత్తం ఇటు సైడ్ అంతా లాగినట్టు. అవునమ్మా? లాగేస్తుంది ఇటు సైడ్ అంతా. ఈ తల భాగం నుంచి ఇక్కడ ఎస్ ఈ లెఫ్ట్ భాగం అంతా కూడా ఇలా లాగేసినట్టు ఏదో సంథింగ్ ఏదో పెరాలసిస్ వస్తుందేమో, పక్షవాతం వస్తుందేమో ఎస్ అన్నట్టుగాను మీకు అనిపిస్తుంది. అవునమ్మా? ఎస్ ఆ యొక్క ఒక్కొక్కసారి మీకు అలా లాగినట్టు అనిపిస్తుంది. డాక్టర్స్ వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్టులు చేసి చేయమని చెప్పారు. ఎస్ తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. ఎస్ తగ్గితే పర్వాలేదు, లేదంటే మాత్రం చాలా సీరియస్గా అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అవునమ్మా? సంథింగ్ ఏదో ఎస్ ఎక్కడో బ్లడ్ ఏదో సంథింగ్ ఏదో సరిగ్గా ప్రసరణ జరగలేదు. బ్లడ్ క్లాటు బ్రెయిన్ లో. అదే నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎస్ బ్రెయిన్ లో ఏదో టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ ఏదో బ్లడ్ క్లాట్. అవునమ్మా? ఎస్ రక్తం గడ్డకట్టింది. ఎస్ గడ్డగట్టడం వల్ల ఏంటంటే సరిగా రక్త ప్రసరణ లేదు. సో కాబట్టి మెడిసిన్స్ వాడండి. ఆ మెడిసిన్స్ తోటి ఏమైనా తగ్గితే పర్వాలేదు. సో లేదంటే మాత్రం ఇక సీరియస్ కండిషన్ అవుతుంది. సో పారాలసిస్ కు వచ్చే ప్రమాదం ఉందని కూడా డాక్టర్స్ చెప్పారు. అవునమ్మా? చెప్పారు. ఎస్ మీరు నాకు ఎప్పుడైనా చెప్పారమ్మా? లేదండి. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉంది, నేను వైజాగ్ మీటింగ్కి వస్తున్నానని మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పారండి? చెప్పలేదండి. చెప్పలేదు. ఎస్ మీరు ఫస్ట్ టైం వస్తున్నారమ్మా? ఎస్ ఫస్ట్ టైం వస్తున్నారు. ఎవరు ఈ విషయాలు బయలుపరిచేదంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను 1000 మందికి ప్రవచిస్తాను. తీసుకురండి. ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్లో మీ ప్రాబ్లం ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏ సమస్య వెళ్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఎస్ ఆత్మలో చూస్తాం. నేను 4 దురాత్మలు చెప్పాను. ఎస్ 3 దురాత్మలు మీ తల్లోనే ఉన్నాయి. ఈ తల్లో ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ భాగంలో ఇక్కడ చేయబెట్టుకోమా. ఎస్ ఆ భాగంలోనే శరీరమ్మ కొంచెం పోట్లాగా లోపల నుంచి ఏదో పోట్లాగా వస్తుంటుంది. కొంచెం బాగా వేడిగా ఉంటుంది. ఎస్ వేడిగా ఉంటుంది. ఒక్కోసారి ఏదో సంథింగ్ ఏదో నరం ఇట్లా లాగేసినట్టు, టైట్ అయినట్టు, ఏదో బ్లాకేజ్ అయినట్టు ఏమనిపిస్తుందమ్మా? కన్ను మూతి కూడా లాగేస్తుంటా. ఎస్ కళ్ళు మూతి కూడా లాగేస్తుంది. సో ఆ నరం ఇలా మీకు తెలియకుండా ఇట్లా లాగినట్టు అనిపిస్తుంది. అవునమ్మా? ఎస్ మీకు ఉన్న భయం ఏంటంటే అయ్యో నాకు పారాలసిస్ వస్తుందేమో, అయ్యో నేను జీవితాంతం ఇలాగే ఉండాలేమో, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఎస్ మీరు ఒంటరిగా ఉండి మీరు కన్నీరు కారుస్తున్నారు. అవునమ్మా? అయ్యో నాకేమైనా జరిగితే నాకు చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. అయ్యో ప్రభు ఏంటి పరిస్థితి అని చెప్పేసి చూడండి మీ సంకటం. ఈ మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఎస్ మీరు అనుకున్నారు ప్రభు నాకు కార్యం జరగాలి, ఎస్ నాకు అద్భుతం జరగాలి, నాకు ఈ సమస్య పోవాలి, ఎస్ ఈ యొక్క బ్లడ్ క్లాట్ ఏమైతే ఉందో అది తొలగిపోవాలని చెప్పేసి మీరు ప్రార్థన చేసుకొని వచ్చారు. అవునమ్మా? ఏమని ప్రార్థన చేసుకొని వచ్చారమ్మా?
నాకు ఈ అనారోగ్యం పోవాలని వచ్చాను. ఈ అనారోగ్యం పోవాలని వచ్చారు. ఇప్పుడు మీ సమస్య మీరు చెప్పారమ్మా, నేను చెప్పానా? మీరే చెప్పారు. నేను చెప్పాను. మీ సమస్య మీరు చెప్తే అది ప్రేయర్ రిక్వెస్ట్ అవుతుంది, కానీ మీ సమస్యను నేను చెప్తే అది ప్రవచనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ రిక్వెస్ట్కి ప్రవచనానికి ఉన్న సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు వెళ్ళేసి అయ్యగారు నాకు ఈ నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది అని చెప్పారనుకోండి, అదంతా ఏంటి? ప్రేయర్ రిక్వెస్ట్. నేను కనుక నోరు తెరిచి అని ఈ సమస్య ఆ సమస్య, ఈ సమస్య ఆ సమస్య అని నేను చెప్పాను, అది కరెక్ట్ అని మీరు చెప్పారనుకోండి, అదేంటి? అది ప్రవచనం. వాళ్ళే మీ సమస్య ఏంటో వాళ్ళు తెలియచేస్తారు, మీ బాధ ఏంటో వాళ్ళు తెలియచేస్తారు. ఈ లేడీ ఫస్ట్ టైం వచ్చి, మీరు ఎప్పుడైనా కలిసారమ్మా? మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చానమ్మా? మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి నేను వైజాగ్ మీటింగ్కి వస్తున్నాను, నాకే తలనొప్పి ఉంది ఇదని మీరు చెప్పారమ్మా? చెప్పలేదు. కానీ ఎవరు ఈ విషయాలు బయలుపరిచారు? ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎస్, ప్రాఫిట్స్కి పాస్టర్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే సింపుల్, ఒకనొక వ్యత్యాసం చెప్తా. చాలా వ్యత్యాసాలు ఉంటాయి. పాస్టర్స్కి ప్రాఫిట్స్ ఉన్న వ్యత్యాసాలు, ఒకనొక వ్యత్యాసం ఏంటంటే, పాస్టర్స్ ఏంటంటే మీరు చెప్పే ప్రేయర్ రిక్వెస్ట్లు విని మీకోసం ప్రార్థన చేస్తారు. కానీ ప్రాఫిట్స్ ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా వారు ప్రవచించి ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని వాళ్ళు ప్రవచిస్తారు. మీరు కరెక్ట్ అని చెప్పడమే, వాళ్ళే మీ సమస్య ఏంటో ప్రవచిస్తారు. ఆ సమస్య పరిష్కారం ఏంటో కూడా వాళ్ళే ప్రవచించి సమస్య చెప్తారు, సమస్య పరిష్కారం కూడా తీసుకొస్తారు. అది ప్రవక్తల పరిచర్య. వింటున్నారండి? సో అందుచేత సాతానుకు ప్రవక్తలు అంటే చాలా ద్వేషం. ఎందుకంటే ప్రవక్తలు నేరుగా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటారు, నేరుగా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటారు. సో కాబట్టి ఎస్, లైవ్లో కెమెరాస్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్, మీలో చాలా మంది ఎప్పుడు కలవలేదు. ఎస్, మీరు నన్ను కలవలేదు. స్టేజ్ మీద పిలిచి మీ సమస్య ఏంటి, మీ బాధ ఏంటో నేను ఆత్మలో చెక్ చేసి, ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆత్మలో బయలుపరుస్తూ ఉంటాడు. నేను ప్రవచించినప్పుడు ఈ స్త్రీ కరెక్ట్ అని చెప్పేసి ఎస్ కన్ఫర్మ్ చేసి ఒప్పుకొని ఎస్ ఆమె ఏడుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, మీ ఇంట్లో మీ ఒంట్లో 4 దుష్టాత్మలు ఉన్నాయి. ఈ 4 దుష్టాత్మలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. ఎస్, మీ సమస్య పరిష్కారం కాబోతుంది, అద్భుతం జరుగుతుంది. నమ్ముచిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి ప్రభు కనపరచండి గట్టిగా. ఎస్ అమ్మా. ఎస్, ఇంకోటి ఏంటంటే మీకు ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ బ్యాక్ సైడ్ నుంచి ఏదో సంథింగ్, ఏదో ఇట్లా చీమ పాకినట్టుగాను, ఏదో పురుగు పాకినట్టుగాను, ఎస్ ఈ యొక్క పైనుంచి ఏదో ఇట్లా ఎస్ పాకుతున్నట్టుగా మీకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎస్, ఈ మెడ భాగంలో. తర్వాత రాత్రి కాగానే ఎస్ ఎంత పండుకున్న ప్రయత్నం చేసినా కానీ, ఎస్ కళ్ళు మూసుకున్నా కానీ, ఎస్ పాలు తాగినా, ఎస్ ఒక్కోసారి ఏదో టాబ్లెట్ వేసుకున్నా కానీ అసలు నిద్ర పట్టనే పట్టదు. నిద్ర పట్టదు. అవునమ్మా, రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ దురాత్మ కూర్చుంది. ఇప్పుడు ఆ దురాత్మ యేసుక్రీస్తు బడికి రాబోతుంది. కళ్ళు మూసుకోండి అమ్మా. ఎస్ కొంచెం ముందుకు రండి అమ్మా. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆ దురాత్మ ఏదైతే ఉందో బయటకు వచ్చేస్తుంది. మనం సేవించే దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఆయన వద్దకు ఎవరైతే ఆశతో వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వాణ్ణి దర్శిస్తాడో, వాణ్ణి విడిపిస్తాడో. ఈ బిడ్డ పట్టలో ఉన్న దురాత్మలు, తనలో ఉన్న దురాత్మలు, ఎస్ అగ్ని గంధకాలు, పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో తలలోకి, పొట్టలోకి, పాతాళం నుంచి వచ్చేటువంటి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు తలలోకి, ఒంట్లోకి ప్రవేశిస్తున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తలంతా తిప్పేస్తుంది, కడుపంతా పిండేస్తుంది, ఒళ్ళంతా తిప్పేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే నోరు తెరవ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఒక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. తల్లో ఉన్న దుష్టాత్మలు నిన్నే
ఎస్ ఒక దూత ఎస్ తల మీద చేపెట్టి టచ్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో టచ్ చేస్తున్నాడు. ఒంట్లో ఉన్న దుష్టాత్మలు ఎస్ బయటికి వచ్చేస్తున్నావు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎస్ బయటికి వచ్చేస్తుంది. నోరు తెరవా, నోరు తెరవా, వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి బ్లడ్ క్లాటింగ్ కలిగించే దురాత్మలు పాతాలో నుంచి అగ్ని గంధకాలు ఒళ్ళంతా సుడిగాలి మంటల వలె, సుడిగాలి మంటల వలె ఒళ్ళంతా సంచారం చేస్తున్నాయి. కడుపులో, తలలో, బ్రెయిన్ లో తిష్ట వేసిన దుష్టాత్మలు నోరు తెరుస్తూ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. బయటిరా యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎస్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, రా బయటికి రా. తల్లో ఉన్న దురాత్మ నోరు తెరవా. పట్టలో సుడిగాలి, సుడిగాలి. చూడండి దయ్యం బయటపడుతుంది. చూడండి సుడిగాలి, అగ్ని గంధకాలు, కడుపంతా కూడా 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు ఎస్ కాలిపోతున్నా. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నా, విడిచేసి వెళ్ళిపోతున్నా. ఈ ఎన్నడి బిడ్డ ఒంట్లో ఉండద్దు. బ్రెయిన్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవా. నోట్లో నుంచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్ అది బయటకు వచ్చేస్తుంది. చూడండి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఇక బ్లడ్ క్లాటింగ్ కరిగిపోతుంది, కరిగిపోతుంది, కరిగిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామములో చేయబెట్టుగా ఈ బిడ్డకు డెలివరీ జరుగుతుంది, డెలివరీస్ జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు డెలివరీ చేస్తున్నాడు. బ్లడ్ క్లాటింగ్ కరిగిపోతుంది, అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసు నామములో. చేయవటమ్మా. ఈ ఆయిల్ పోస్తుండగా నెత్తికి రాసుకోండి, రాసుకోండి. మొత్తం చున్ని తీసి రాసుకోండి, రాసుకోండి. ఎక్కడైతే బ్లడ్ క్లాటింగ్ ఉందో అక్కడ రాసుకోండి. మొత్తం సెట్ అవుతుంది. యేసుక్రీస్తు నామములో మొత్తం సెట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ కరిగిపోతుంది. నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. యేసుక్రీస్తు నామములో దురాత్మను బంధిస్తున్నాను. ఇక ఎన్నడూ బిడ్డను టచ్ చేయొద్దు. యేసుక్రీస్తు నామములో మొత్తం తలంతా కూడా రిలాక్స్ అవుతుంది, తలంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి తల షేక్ చేసి చెక్ చేసుకోండి అమ్మా. తల ఇలా నొక్కుకొని చూసుకోండి. ఇలా ఇట్లా చూసుకోండి అమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొట్టుకోవడం తగ్గింది. కొట్టుకోవడం తగ్గింది అంటే ఇదివరకు ఏదైనా కొట్టుకునేది అవునమ్మా? కన్ను కొట్టుకుంటూ మూతంపై అయిపోతుంది. ఇప్పుడు అక్కడ కొట్టుకునేది తగ్గిపోయిందా? ఇక్కడ తగ్గింది. తగ్గింది లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి. గట్టిగా గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి. యేసయ్యకే, యేసయ్యకే, యేసయ్యకే. సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దర్శించాడు. యేసుక్రీస్తు నామములో